అండి వినాయక చవితి కదా, వినాయకుడిని తీసుకోవడానికి అని చెప్పి షాప్కి అయితే వచ్చాము. చాలా రకాలు ఉన్నాయి. ఈసారి మా విద్యబాబు కూడా అన్నీ తెలిసాయి కాబట్టి మేము కూడా మంచిగా చేసుకున్నామని తీసుకుంటున్నాము. ఫైనల్గా పిల్లలిద్దరూ కలిసి ఈ వినాయకుడిని అయితే సెలెక్ట్ చేశారండి. ఇప్పుడు ఈయన మన ఇంటికి రాబోతున్నారు. సో తీసుకెళ్ళిపోదాం వీళ్ళు. ఫైనల్గా ఈసారి వినాయకుడిని అయితే మండపాన్ని ఇలా రెడీ చేసామండి. వాళ్ళు పిల్లలు లేచే లోపల మళ్ళీ అల్లరి చేస్తారని చెప్పి ఈ సంవత్సరం వినాయక చవితి స్పెషల్ ఏంటంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం మేము వెళ్ళి పళ్ళు అవి కొనుక్కునే వాళ్ళం, కానీ ఈసారి ఈ పాలవెల్లి కట్టిన పళ్ళని కూడా ఒక యాపిల్ తప్ప మిగతా అవన్నీ తోటలో నుంచి తీసుకొచ్చినవేనండి, జన్నపొత్తులతో సహా. ఇక్కడి నుంచి అన్నీ మేము కోసి తీసుకొచ్చినవే. పత్రి పూలు అయితే కూడా ఈసారి బయటకు వెళ్ళలేదు, మన గార్డెన్లో తీసుకొచ్చినవే. ఈ ఇయర్ మాకు సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఇచ్చింది అయితే అదేనండి.